కూటమి ప్రభుత్వంలో వారొకరు ఎంపీ మరొకరు ఎమ్మెల్యే మొదట్లో బాగానే ఉండేవారు. తర్వాత ఏమైందో ఏమో గానీ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. వాటాల్లో తేడా రావడంతో వారిద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయని అంటారు. అందులో ఎంత నిజముందో కానీ వారిద్దరి పంచాయతీ ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణా కమిటీ ముందుకు చేరుకుంది. విచారణ కూడా జరిగింది. అక్కడ కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయులను ఎంపీ మనుషులు టార్గెట్ చేసి కేసులు పెట్టిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ ఎంపీ కేశినేని చిన్నిపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో ఎంపీ జోక్యం మితిమీరిపోయిందనేది ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణ. కూటమి అధికారంలోకి రాగానే ఎంపీ చిన్ని ఎన్టీఆర్ జిల్లా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారని, కృష్ణానది నుంచి ఇసుకను తిరువూరు మీదుగా తెలంగాణకు తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారనేది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేస్తున్న తీవ్ర ఆరోపణ. ఇసుకతో పాటు మట్టి, మద్యం, రేషన్ మాఫియా అంతా కేశినేని చిన్ని మనుషుల కనుసన్నల్లోనే జరుగుతోందని కొలికపూడి విమర్శిస్తున్నారు. సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పక్కన పెట్టి మొత్తం దందాలను ఎంపీ కేశినేని చిన్ని చేసుకుపోతున్నారని, కాసులు మొత్తం ఎంపీ మనుషుల జేబుల్లోకి పోతున్నాయనే చర్చ జరుగుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో కొలికపూడికి తనదైన రీతిలో ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. మొత్తం మీద ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు రోడ్డెక్కడంతో ఈ సమస్య టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందుకు పోయింది. ఇటీవలనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన కొలికపూడి, కేశినేని చిన్ని ఇద్దరు తమ తమ వాదనల్ని వినిపించారు. ప్రస్తుతం క్రమశిక్షణా కమిటీ నివేదిక చంద్రబాబు వద్దకు చేరడంతో అధిష్టానం దళిత ఎమ్మెల్యే వైపు నిలబడుతుందా, ధనవంతుడైన ఎంపీకి జై కొడుతుందా అన్న అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ పంచాయతీ నేపథ్యంలో తిరువూరు టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే మనుషులు ఎంపీ కేశినేని చిన్నిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఎంపీ వర్గీయులు ఆగ్రహంతో రగిలిపోతూ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ వర్గీయులు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే కొలికపూడి మనుషుల్ని అదుపులోకి తీసుకుని తిరువూరు సర్కిల్ కార్యాలయానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కొలికపూడి వర్గీయులు తిరువూరు సర్కిల్ కార్యాలయానికి చేరుకున్నారు. చాలా కాలంగా ఎంపీ చిన్ని వర్గీయులు కూడా ఎమ్మెల్యే కొలికపూడిపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలంటూ పోలీసులను నిలదీశారు. అదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి కూడా తిరువూరు సర్కిల్ కార్యాలయానికి వస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు చల్లబడ్డారని, కొలికపూడితో కష్టమేననుకొని ఆయన అనుచరుల్ని ఇంటికి పంపించేశారని సమాచారం. మొత్తం మీద ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గొడవలు, ఫిర్యాదులు, విమర్శలు కూటమి అరాచక పాలనకు నిదర్శనంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.